నేపాల్ దేశంలో అంతులేని అవినీతి ఆరోపణలు సోషల్ మీడియా బ్యాన్ నేపథ్యంలో ప్రారంభమైన నిరసనలు ప్రస్తుతం హింసాత్మకంగా మారాయి. ఈ నిరసనల కారణంగా ప్రధాని, అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. అయినప్పటికీ నిరసనలు ఆగడం లేదు. జెన్జెట్ పేరుతో ప్రారంభమైన నిరసనలు ఇప్పుడు రాజకీయ నేతల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే స్థాయికి చేరాయి. దీంతో నేపాల్ దేశం అంతటా ఆందోళనకరంగా వాతావరణం నెలకొంది. భారతదేశానికి పొరుగు దేశంగా ఉన్న నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అప్రమత్తమయ్యారు. నేపాల్ సరిహద్దుకు ఆనుకొని ఉన్న జిల్లాలో పోలీసులు 24 గంటల పాటు హై అలర్ట్లో ఉండాలని యూపీ డీజీపీ రాజీవ్ కృష్ణ ఆదేశాలు జారీ చేశారు. భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడానికి అదనపు పోలీసు బలగాలను మోహరించి పెట్రోలింగ్, నిఘా చర్యలను పెంచాలన్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తిన పక్షంలో వెంటనే స్పందించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని యూపీ ప్రభుత్వం వెల్లడించింది. నేపాల్ దేశంలో అంతులేని అవినీతి ఆరోపణలు సోషల్ మీడియా బ్యాన్ నేపథ్యంలో ప్రారంభమైన నిరసనలు ప్రస్తుతం హింసాత్మకంగా మారాయి. ఈ నిరసనల కారణంగా ప్రధాని, అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. అయినప్పటికీ నిరసనలు ఆగడం లేదు. జెన్జెట్ పేరుతో ప్రారంభమైన నిరసనలు ఇప్పుడు రాజకీయ నేతల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే స్థాయికి చేరారు. దీంతో నేపాల్ దేశం అంతటా ఆందోళనకర వాతావరణం నెలకొంది. భారతదేశానికి పొరుగు దేశంగా ఉన్న నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అప్రమత్తమయ్యారు. నేపాల్ సరిహద్దుకు ఆనుకొని ఉన్న జిల్లాల్లో పోలీసులు 24 గంటల పాటు హై అలర్ట్లో ఉండాలని యూపీ డీజీపీ రాజీవ్ కృష్ణ ఆదేశాలు జారీ చేశారు. భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడానికి అదనపు పోలీసులు బలగాలను మోహరించి పెట్రోలింగ్, నిఘా చర్యలను పెంచమన్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తిన పక్షంలో వెంటనే స్పందించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని యూపీ ప్రభుత్వం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ వ్యవధిలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలు కురిసే సమయంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. భారీ వర్షాలు, ఈదురుగాలులు నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద నిల్చోకూడదని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. అలాగే సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ వ్యవధిలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలు కురిసే సమయంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోల్డింగ్స్ వద్ద నిల్చోకూడదని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. అలాగే సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. మృతుడు 8వ వార్డుకు చెందిన తిరుమలకొండ చంద్రశేఖర్ అలియాస్ బాబుగా పోలీసులు గుర్తించారు. మాచర్లలో వెడ్డింగ్ పనులు చేసుకుంటూ అప్పుడప్పుడు లారీ డ్రైవర్గా కూడా పనిచేస్తుండేవాడని స్థానికులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.